కాంగ్రెస్ వ్యూహ బృందం సమావేశం ముగిసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సమావేశంలో ఏమైనా నిర్ణయం వచ్చిందా? ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చించడం జరిగింది. మరింత లోతుగా అధ్యయనం చేయడం కూడా కొంత సమయం కావాల్సి వెనువెంటనే దీనికి సంబంధించి ఒక ప్రకటన వచ్చే ఆస్కారం లేదు. నిర్ణయం మాత్రం త్వరితగతిన తీసుకోవాలన్న ఆలోచనలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉంది. కాబట్టి మరింత లోతుగా అన్ని అంశాలను పరిశీలించి అధ్యయనం చేసిన తర్వాత అతి త్వరలోనే దీనికి సంబంధించి ఒక తుది నిర్ణయం తీసుకోవాలని మాత్రం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఆలోచిస్తుంది. అయితే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు ఇచ్చినటువంటి అంత సమాచారాన్ని కూడా క్రోడీకరించుకున్న తర్వాత, వాటన్నిటిని కూడా సమీక్షించుకున్న తర్వాత ఇతరత్ర అనేక అంశాలపై మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నిపుణులతో కూడా సంప్రదించిన తర్వాత అంతిమంగా ఒక నిర్ణయం తీసుకునే ఆస్కారం ఉంది. ఈ విభజన అనే విషయంలో తీసుకునే నిర్ణయానికి సంబంధించి అనేక పర్యవసనాలు ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించి కొంత ఆచితూచి సమయంలో పాటిస్తూ నిర్ణయం తీసుకోవాలని మాత్రం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఆలోచిస్తుంది. అయితే దీనికి మాత్రం సమయం మాత్రం తీసుకోకూడదు, వెనువెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలి. దీనికి ఒక ముగింపు పలకాలను మాత్రం కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి జటిలంగా ఉన్నటువంటి సమస్యను పరిష్కరించడంతో పాటు 2014 సార్వత్రిక ఎన్నికలకు ఏ రకంగా సమాయత్తం కావాలి, దీనికి వ్యూహరచన ఏంటి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం యొక్క ఆలోచన సరళి ఎలా ఉంది, గెలుపు ఓటముకు సంబంధించినటువంటి లాభ నష్టాలకు సంబంధించినటువంటి సమాచారం వారు ఇచ్చే దాన్ని బట్టి దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఒక రాజకీయపరమైన నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి కొంత సమయం కావాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి వెనువెంటనే 1-2 రోజుల్లో కానీ అతి త్వరలో కానీ నిర్ణయం తీసుకోనే అంత ఆస్కారం లేదు. అయితే మాత్రం జాప్యం లేని రీతిలో అతి తక్కువ సమయంలోనే దీనికి ఒక ముగింపు పలకాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఆలోచిస్తుంది. అందుకు సంబంధించి మాత్రం కసరత్తు ఈ రోజు నుంచి మరింత వేగమయ్యే ఆస్కారం ఉన్నట్టుగా పార్టీ వర్గాల నుంచి అందుకు సమాచారం బట్టి తెలుస్తుంది. సుమారు 2 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో అన్ని అంశాలను ఇటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు ఇచ్చినటువంటి సమాచారాన్ని సమీక్షించారు. కోర్ కమిటీస్ లో ఉన్నటువంటి సభ్యులు అడిగిన అనేకమైనటువంటి సమస్యలకు, వాళ్ళ అనుమానాలకు నివృత్తి చేసే విధంగా సమాధానం ఇవ్వడం కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ అన్ని అంశాలు చాలా సున్నితమైన అంశం కాబట్టి చెప్పిన ఈ కోర్ కమిటీ సమావేశంలో వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు, ఇచ్చిన సమాచారం వీటన్నిటిని మరింత లోతుగా పరిశీలించాలి. కాబట్టి కొంత సమయం పట్టే ఆస్కారం ఉంది. కాబట్టి మాత్రం జాప్యం మాత్రం ఉండదని మాత్రం కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం బట్టి తెలుస్తుంది. ప్రసాద్, 3 మార్గసూచీల్లో పొందుపరిచిన అంశాల్లో ఏ అంశాలు ప్రధానంగా చర్చకొచ్చాయి? అది ఖచ్చితంగా చెప్పడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ముగ్గురు యొక్క వాదనలు వినేందుకు ఆలోచించింది. ఎందుకంటే ముగ్గురు కూడా రాష్ట్ర నాయకత్వానికి ప్రతినిధులుగా ఉన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు. కాబట్టి ఈ ముగ్గురు కూడా రాష్ట్ర నాయకత్వానికి ప్రతినిధులుగా ఉన్నారు. కాబట్టి ముగ్గురు వాదనల పట్ల ఉన్నటువంటి ముగ్గురు వాదనలో ఉన్నటువంటి బలము, తర్వాత వారు చెప్పినటువంటి అంశాల్లో ఉన్నటువంటి లోతుపాతులు వీటన్నిటిని కూడా పరిశీలించాలి. కాబట్టి వాటిని ఈ కోర్ కమిటీ సభ్యులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేయడం, కొన్ని వివరణలు కోరడంతో పాటు మరింత సమాచారాన్ని కూడా కొంత కావాలని అడిగినట్టుగా తెలుస్తుంది. కాబట్టి దీనికి కొంత సమయం పడుతుంది. మరింత సమాచారం కూడా సేకరించి ఇవ్వాలి. కాబట్టి కొంత సమయం పడుతుంది. అయితే జాప్యం మాత్రం ఉండబోదని మాత్రం చాలా కరకట్టిగా మాత్రం కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. అతి త్వరలోనే తెలంగాణ అంశానికి ఒక ముగింపు పలకాలను మాత్రం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఆలోచిస్తుంది. ధన్యవాదాలు ప్రసాద్.
ఢిల్లీలో తెలంగాణ అంశంపై కోర్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఏ అంశాలు చర్చకొచ్చాయి? ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి జటిలంగా ఉన్నటువంటి తెలంగాణ సమస్యకు పరిష్కార మార్గం కనుగొన కృతనిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఉంది. వారందరూ కూడా ఇచ్చిన సమాచారాన్ని మరింత పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే మొత్తానికి ఈ సమస్య పరిష్కారానికి ఒక పరిష్కార మార్గం ఉండాలని, దీనికి వెనువెంటనే కనుగొనాలని మాత్రం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఆలోచిస్తుంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు ఇచ్చినటువంటి సమాచారంతో పాటు మౌఖికంగా వారు అందజేసిన సమాచారం, అదేవిధంగా కోర్ కమిటీ సభ్యులు వ్యక్తం చేసినటువంటి అనేకటువంటి అనుమానాలు, అయితే మరింత వివరణలు ఇచ్చిన విషయంలో వీరంతా తెలుస్తుంది. అయితే అతి సున్నితమైనటువంటి సమస్యకు పరిష్కారం కనుగొనడంతో పాటు రాష్ట్రంలో 2014 సార్వత్రిక ఎన్నికలకు పార్టీ ఏ రకంగా సమాయత్తం అవ్వాలి, అదేవిధంగా అది గెలుపు ఓటములు, పార్టీ బలాబలాలు, వీటన్నిటిపై కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా ప్రధానంగా ఇది రాజకీయపరమైన నిర్ణయం కాబట్టి ఈ సమావేశం నుంచి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు బయటకు వచ్చిన తర్వాత మరొక కొద్దిసేపు దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు కోర్ కమిటీ సభ్యులంతా కూడా విడిగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, షిండే, అదేవిధంగా అహ్మద్ పటేల్, ఆంటోనీ, వీరంతా కూడా ఈ సమావేశంలో మరింత విడిగా మరొకసారి కూర్చొని చర్చించడం జరిగింది. కాబట్టి ఈ అంశంపై ఎట్టి పరిస్థితుల్లో జాప్యం లేని రీతిలో నిర్ణయం ఉండాలి, నిర్ణయం తీసుకోవాలని మాత్రం కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇంకా మరింత ఎక్కడ కూడా పొరపాటు లేని రీతిలో ఏ ప్రాంత ప్రజలకు కూడా వారి మనోభావాలు దెబ్బతిన్న రీతిలో నిర్ణయాలు ఉండాలి. కాబట్టి కొంత సమయం తీసుకోవాలి, మరింత అధ్యయనం చేయాలి, ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదన్న అంశంతో అనే అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి దీన్ని మరింత మంది నిపుణులతో కూడా చర్చించి అంతిమంగా ఒక నిర్ణయం తీసుకునేందుకు ఆస్కారం ఉన్నట్టుగా తెలుస్తుంది. వీరు చెప్పినటువంటి అభిప్రాయాలు సమీక్షించారు, మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు కూడా ప్రయత్నం చేసే ఆస్కారం ఉంది. తుది నిర్ణయం ఎప్పట్లోగా ప్రకటించే అవకాశం ఉంది? ఖచ్చితంగా మాత్రం చెప్పగలం, వెనువెంటనే 1-2 రోజుల్లో మాత్రం వచ్చే అవకాశం లేనే లేదు. కారణం ఇది చాలా సున్నితమైన అంశం. దీనికి సంబంధించి కొంత సమయం కావాలి, మరింత అధ్యయనం చేయాలి. కాబట్టి దీనికి సంబంధించి కొంత సమయం కావాలి. కాబట్టి మరింత కొంత సమయం కావాలని భావిస్తున్నారు. కాబట్టి ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే కోర్ సమస్య నుంచి బయటకు వచ్చినటువంటి సభ్యులు ఇస్తున్న సమాచారం మేరకు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది, మీడియా ప్రకటన చేసే ఆస్కారం ఉంది. కాబట్టి మీడియా అంతా కూడా సిద్ధమవుతుంది. కొద్ది నిమిషాల దీనికి సంబంధించి ఒక నిర్ణయం, ఒక ప్రకటన వచ్చే ఆస్కారం ఉంది. ప్రసాద్, మార్గసూచీలు పిసిసి అధ్యక్షుడు అలాగే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు కదా, వీరి తదుపరి కార్యాచరణ ఏంటి? తదుపరి కార్యాచరణ ప్రధానంగా ఇవి ఇప్పుడు కొద్ది నిమిషాల్లో దీనికి సంబంధించి ఒక నిర్ణయం ప్రకటించే ఆస్కారం ఉంది. తద్వారా ఆ నిర్ణయం ఏ రకంగా ఉంటుంది, కార్యాచరణ ప్రణాళిక ఏంటనేది చెప్పే ఆస్కారం ఉంది. ధన్యవాదాలు ప్రసాద్.